త్రిపురారం మండలం చెన్నాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు త్రిపురారం మండల రైతు సంఘం అధ్యక్షులు కొనకంచి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ రైతు సంఘం మండల అధ్యక్షుడిగా పనిచేశారు, కొనసాగారు. గతంలో మరి బీఆర్ఎస్ పార్టీని ఎలా బలోపేతం చేశారు? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన మండలంలో రైతులకు అందినాయి అంటారు సార్? ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశాలతోటి ఆనాడు ఆయన అభివృద్ధి పదాలని ఆ ఫలాలు గ్రామాలకు అందే విధంగా మా వంతుగా కార్యకర్తలుగా మేము ప్రతి గ్రామంలో కూడా మా కార్యక్రమం వారు ఇచ్చినటువంటి పథకాలని అమలు చేయడానికి గ్రామాల్లో పనిచేసాం. ఆ క్రమమే అట్లా గ్రామాల అభివృద్ధికి వారి పాలనలో మేము సహకారం చేసాం. సార్, మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్? నేను రాజకీయంగా 1984 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి 8వ తరగతి నుంచే విద్యార్థి సంఘంలో ఆర్గనైజేషన్గా పనిచేస్తూ అట్లా కాలక్రమేణా ఎంఏ చేస్తూ డిస్కంటిన్యూ అయింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతోటి వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ గ్రామీణ రాజకీయాలు చేసుకుంటూ ఉన్నాం. సార్, మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? చాలా అభివృద్ధి గత పాలకుల పాలన కన్నా చాలా అభివృద్ధి అంటే ఇక అసలు దాన్ని కొలమానమే బద్దం కాదు. గత పాలకులు ఆంధ్ర పాలకుల దానికి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి పాలనకు అసలు సంబంధమే లేదు. ఆనాడు ఎట్లా ఉండేదంటే ఏది కావాలన్నా కొన్ని నెలల తరబడి మండలాల ఆఫీస్ చుట్టూ కానీ ఇంకే ఆఫీస్ చుట్టూ కానీ ప్రదక్షిణలు చేసే పరిస్థితి. కానీ ఇవాళ అట్లా కాకుండా ప్రతిదీ కూడా వ్యవస్థ దగ్గరలోకి తీసుకెళ్ళి జవాబుదారీతనంగా ప్రతి అధికారిని కూడా చేసింది ఒక కేసీఆర్ గారి పాలన వచ్చినాకనే. సార్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది కాబట్టి, మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాలనలో నీళ్లు నిధులు నియామకాలు నెరవేరినాయి అంటారా? నెరవేరినాయి. ఎందుకు అంటే చిన్న ఉదాహరణకు మన ఎడమ కాలువ పరిధిలో ఉన్నాం మేము. ఎడమ కాలువలోనే ఆనాడు ఆంధ్ర వాళ్ళ పాలక ఉన్న రోజులో ఎంత డెడ్ స్టోరేజ్లో ఉన్నా కూడా కుడి కాలువకు నీళ్ళు తీసుకుపోయేది. కానీ ఎడమ కాలువకు ఇదే నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ మంత్రులు ఉండరు. ఏనాడు కూడా మనకి కనీసం 1st జూన్ వరకన్నా మాకు ఇవ్వండి, మీరు కుడి కాలువకు ఎక్కడో గుంటూరు అవతల కృష్ణా దాకా తీసుకెళ్తుర్రు, మాకెందుకు ఇవ్వరు ఈ దగ్గరలో అనేది ఒక్కనాడు కూడా ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ అనలే. కానీ అదే పద్ధతిలో మళ్ళీ అదే హరీష్ రావు గారు అదే సాగర్ డ్యామ్ మీద కూర్చొని మాకు ఫస్ట్ ఎంత స్టేజ్లో ఉన్నా కూడా మీకు ఎంత పోవాలనో మాకు కూడా అంత తెలంగాణకు రావాలని ఫస్ట్ సాగర్లో ఆ సిద్ధాంతం పద్ధతి తీసుకొచ్చింది. రైతులకు తక్కువ స్టోరేజ్ ఉన్నా కూడా 2 పంటలు పండించిన ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది. సార్, బీఆర్ఎస్ పాలన రైతుకు ఎలాంటి సంక్షేమం జరిగింది? రైతుకు అసలుకి రైతుకు అనుకోని పథకాలన్నీ వర్తింపజరిగినాయి. ఒకటి, రైతు వ్యవసాయ పెట్టుబడికి ఆనాడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వడ్డీ వ్యాపారుల కాడికి పోయి అధిక వడ్డీలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడేది. కానీ అట్లాంటిది పెట్టుబడికి ఆ రైతుకు ఆ టైంకు కొంత మొత్తం ఆయన ఇచ్చిందంతా కూడా రైతుకు సరిపోలేదు. కానీ కొంత ఇబ్బందికరంగా లేని పరిస్థితుల్లో ఆ పెట్టుబడితోటి రైతు చాలా వరకు వెసులుబాటు జరిగింది. దానివల్ల రైతు ఉత్సాహంగా వ్యవసాయం చేసుకోగలిగిండు. 2, రుణమాఫీ కూడా కరెక్ట్ జరిగింది. కొంతమందికి కొన్ని ఏరియాలో జరగలేదని అపోహ ఉంది. అది ఇక అంత లోతుగా మనం పోవాల్సిన అవసరం లేదు. సార్, మీరు రైతు సంఘం అధ్యక్షులుగా పనిచేసినారు. రైతులకు మద్దతు ధర విషయంలో కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కావచ్చు, ఏమైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారం విషయంలో కావచ్చు, అప్పుడున్న మీరున్న ఆమెలో కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రైతులకు వ్యవసాయానికి అందిందంటారు? కేంద్రం నుంచి ఎప్పుడు కూడా రైతులకు ఎలాంటి ఒక స్కీము లేదు. ఈనాటి వరకు కూడా రైతులకు కేంద్రం నుంచి ఇది వర్తిస్తుంది అనేది లేదు. ఈ మధ్య కాలంలో ఒక 2000 స్కీమ్ అని ఆయన పెట్టడం జరిగింది. అది కూడా గతంలో రైతులందరికీ ఇస్తున్నాడు. చివరికి వచ్చేళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఇస్తా అని చెప్పి 2000 సిస్టమేకే కట్టుబడి ఉండే ఆయన. కానీ అదే రాష్ట్ర గవర్నమెంటు రైతులకు ఇదే ధాన్యం విషయంలో అమ్మకం టైంలో ప్రతి మిల్లరు దగ్గర ఒక ఏఈఓనో ఏఓనో ఎనీ స్థాయి ఆఫీసర్ని పెట్టి రైతుకు గిట్టుబాటు ధర కొనాలనేది అధికారులని పర్యవేక్షణలో ఉంచారు. కానీ ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఆఫీసర్ కూడా ఒక్క మిల్లు దగ్గర లేడు. విచ్చలవిడిగా రైతులను దోసుకుంటుంటే అడిగేవాడు లేడు. ఒక్క ఎమ్మెల్యే కూడా
ఒక్క కాడ విజిట్ చేసే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే మంత్రితో సహా కూడా విజిట్ చేశారు. అది రైతులకు జరిగే అమ్ముకోవడానికి ఇప్పుడున్న పరిస్థితిలో నష్టం జరుగుతుంది. సార్ గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది? విద్య చాలా అసలుకి ఎన్ని మార్పులు జరిగినాయంటే మనం గతంలో చూసాం. ఎక్కడన్నా పోతే యాన్నో అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండేది, ఏదో ఒక బీసీ హాస్టల్లో యాన్నో ఎస్సీ హాస్టల్లో ఉండేది. కానీ ఇవాళ ఎల్కేజీ కాడ నుంచి పీజీ దాకా కూడా నువ్వు చదువుకున్నంత వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళే భోజనం పెట్టి వాళ్ళే చదివించే పరిస్థితి. ఇవాళ గురుకుల స్కూల్ అన్నీ కూడా చూడండి, ఎక్కడ కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో పిల్లలంతా గురుకుల స్కూళ్ళకి వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూస్తారు, అందులోనే మంచిగా చదువుకుంటారు కూడా. సార్ మహిళలకు వృద్ధులకు ఎలాంటి సంక్షేమం అందిందంటారు? మహిళలకు వాళ్ళ సంఘాలు దాని మీద వాళ్ళకు చాలా వరకు వడ్డీలు మాఫీలు జరిగాయి. వాళ్ళు చేసుకున్న పొదుపును బట్టి వాళ్ళు ఏదైతే యూనిట్ నెలకొల్పుకుంటాం అన్నారో ఆ యూనిట్లకు సహకారం అందింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆ విషయాలు ఏం లేదు. వృద్ధుల కంటే అసలుకి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళు ఇచ్చే 500, 200 కాడ ఎంతో ఇబ్బందిగా ఉండేది. కానీ ఇవాళ ఏ కొడుకు కానీ బిడ్డ కానీ చూడలేని పరిస్థితుల్లో ముసలోళ్ళు ఉంటే ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చే ఆ 2000తోటి ప్రశాంతంగా వాళ్ళ ఆ నెల కంట్రోల్ బియ్యంతో ఆ 2000తోటి వాళ్ళ పోషణ వాళ్ళు చేసుకుంటారు. సార్ గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వాటర్ కానీ మిషన్ కాకతీయ పనులు కానీ ఏ విధంగా జరిగినాయి మీ మండలంలో? మంచిగా జరిగినాయి. ప్రతి గ్రామానికి కూడా ఇలా మంచినీరు సౌకర్యం. ఈ ఉదాహరణకి ఈ పైప్ అదే ప్రతిరోజు వాటర్ వస్తాయి. దానికి ఉదాహరణ ఆ వాటర్ రాకపోతే మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో మా చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ప్రతి ఊర్లో కూడా అటు కొన్ని నాన్ కెనాల్ ఏరియా పరిధిలో చేయి అన్న వంకర, కాలన్న వంకర, ఒళ్ళన్న వంకర ఏ విధంగా ఉండేది. ఇవాళ ప్రతి పుట్టే పిల్లగాడు ఎక్కడన్నా వంకరగా పుట్టిన దాఖలాలు లేవు. కారణం ఈ వాటర్ వచ్చినాకనే. ఆ ఫ్లోరైడ్ వాటర్ పోయింది, సాగర్ వాటర్ వచ్చింది, ప్రతి ఊళ్ళో డ్రింకింగ్ వాటర్ వచ్చింది. సార్ అంటే గత 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ ఏ విధంగా జరిగింది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో కేసీఆర్ గారు ఏం ఆలోచించిందంటే అన్ని మౌలిక వసతులు, రోడ్డు, కరెంటు అన్ని రకాలుగా సిటీ పద్ధతిలో ఒకే దగ్గర కట్టి అందరికీ పేదవాళ్లకు సిటీ వెసులుబాటు కల్పించాలనే ఆలోచనతోటి ఒక్క దగ్గర కట్టడం జరిగింది. అందువల్ల అది చాలా బాగుంది. కాకపోతే అది టైం లేక ఇంకంత ఇంప్లిమెంట్ కాలేదు. సరే మరి అంటే ఇక్కడ స్వర్గీయ నోముల నరసింహయ్య గారి ఆధ్వర్యంలో ఈ సాగర్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి సంఖ్యించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే? సాగర్ నియోజకవర్గం నరసింహయ్య గారు వచ్చినాకనే ఎక్కువ డెవలప్ అయింది. గతంలో జానారెడ్డి గారు అన్ని మంత్రి పదవులు అన్నేళ్ళు చేసినా కూడా కనీసం ఈ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకురాలేకపోయాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చిందంటే నోముల నరసింహయ్య గారి పీరియడ్లో. కోర్టు తీసుకొచ్చాడు ఈ నియోజకవర్గంలో. నేర్వనూరులో కోర్టు వచ్చేది. అనేకమైన చాలా పెద్ద బ్రిడ్జీలు గ్రామీణ ప్రాంతంలో. ఇప్పుడు తుంగపాడు బంధం ఉంది, ఆ అవతలికి పోవాలంటే చాలామంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. అట్లాంటి సెంటర్లో 2-3 బ్రిడ్జీలు నరసింహయ్య గారి పర్యవేక్షణలో కేసీఆర్ గారి దగ్గర నుంచి కూడా ఫండ్స్ కేటీఆర్ గారితో మాట్లాడి తీసుకొచ్చి అవి అమలు చేయడం జరిగింది. తదనంతరం మళ్ళీ తనయుడు భగత్ కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన ఆధ్వర్యంలో భగత్ కూడా ప్రగతి విషయంలో ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయలేదు. తన వంతుగా చాలా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇంత సంక్షేమం జరిగిన మన ఎమ్మెల్యే భగత్ ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఇక జనంలో ఇప్పుడు వాళ్ళు కాక ఇప్పుడు ఇచ్చిరు కదా 6 గ్యారంటీల 20-30 అలా లింక్ అప్పులు. ఆ మాయ గ్యారంటీలకు ప్రతి మానవుడు కూడా ఆశాజీవి. పుట్టుకతోటే మనిషి ఆశాజీవి. ఇంకా కేసీఆర్ చేసిండు కదా, ఇంతకన్నా ఆయన ఇంకేం చేస్తాడో, ఇన్ని స్కీములు అంటుండు కదా, ఇంకెంత వస్తుందో అనే విధంగా కొంతమంది మామూలుకి ఎంత పెద్ద 2 or 3% ఓటింగు కొద్దిగా ప్రలోభపడి అటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పరిపాలన? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎట్లా ఉంది ప్రజల? అసలు అమల్లో ఒకటి జరగలే. 6 ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి ఉంది. ఆ ఫ్రీ బస్సు కూడా పెట్టింది ఆడవాళ్ళని కొట్టుకోవడానికి అయిపోయింది. ఆర్టీసీ వ్యవస్థనే ఇప్పుడు కొలాప్స్ చేసి దాన్ని చివరికి ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 500 బోనస్ ఇస్తున్నాం అంటున్నారు, దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చేసినాం అంటున్నారు. బోనస్ అదే స్టార్టింగ్లో ఏదో ఫస్ట్ 10 మంది చేసిన రైతులకు ఇస్తారు తప్ప వెనకసిరి రైతు 100 మందికి ఇవ్వట్లేదు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా సార్? పూర్తిగా జరగలేదు.
అది ఎక్కడనో ఒక ఊరికి ఒక 5గురికో 2కో అట్లా జరిగింది. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ కానీ ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు అమలు అవుతుందా? 200 యూనిట్ కరెంటు అది అమలు అవుతుంది. అది కూడా టోటల్గా అది రేషన్ కార్డు అనేది లింక్ పెట్టి దాన్ని కొంతమందికే జరుగుతుంది. ఇంకా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు జరగట్లేదు. గ్యాస్ సబ్సిడీ కూడా ఇంతవరకు ఎవరికి బ్యాంకులలో పడ్డట్టు ఎవరు చెప్పలేదు. సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇటీవల ప్రజాపాలన ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అన్నారు. మరి మన గ్రామానికి మన మండలికి ఎన్ని వచ్చినాయి, ఎట్లా ఉంది, ప్రజలకు పేదల నిరుపేదలకు ఏ విధంగా అందిస్తున్నారు? అవి ఇండ్లు వచ్చినాయి కానీ ఓన్లీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కూడా ఒక 5 నుంచి 10 ఎకరాల ఆసాములు ఉన్న వాళ్ళకు పొద్దున్న లేస్తే వాళ్ళమ్మడి తిరిగే ఒక కోటరీ ఉంటుంది కదా, వాళ్ళ వరకే ఏర్పాటు చేసుకొని కట్టుకుంటున్న పరిస్థితి. మరి గత సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ ఈ గ్రామంలో? ఇప్పుడు గత సర్పంచ్ పీరియడ్లో కూడా వాళ్ళు ఏది అమలు చేయాలన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతిఫలాలే వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, ఆ స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలా ఉంది గ్రామంలో? స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏముంటుంది, వాళ్ళు ఏమన్నా ఆఫీస్కి వస్తారు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఏ ఫండ్స్ కూడా లేదు ఈ గవర్నమెంట్ వచ్చాక. ఏ గ్రామ పంచాయతీ కూడా 10 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. అవి వస్తే వాళ్ళు ఆ సిబ్బందికి ఆ ట్రాక్టర్కి అవన్నీ కరెంటు బిల్లు వాటికే సరిపోతున్నాయి, మా కాడ ఏం లేదని ఆ సిబ్బంది ఆ ఆఫీసు నుంచే వెళ్ళిపోతారు. సార్ ప్రస్తుత గవర్నమెంట్ వ్యవసాయ రంగాన్ని రైతులకు ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరుగుతుందంటారు? రైతులకైతే ఏం లేదు సార్. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 సార్లు రైతుల్ని మోసం చేసి రైతు భరోసా ఎగ్గొట్టింది. ఇప్పుడు మొన్న ఏదో ఒక ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కొంతమంది రైతు భరోసా కొంతమందికి వేసారు. గతంలో 2 సార్లు రైతుల్ని మోసం చేసి ఇస్తున్నాం అని చెప్పి అదేదో సర్వే చేస్తున్నాం. అదే అసలు ఏంటండి సర్వే ఏంది? రైతు పాస్బుక్ భూమి ఆల్రెడీ నీకు ఇంత పెద్ద సంవత్సరం సర్వే అవసరమా? అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉండరు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, కాస్త చెప్తే సాయంత్రం కల్లా డేటా ఇచ్చేస్తారు మండలం వల్ల. దానికి ఒక 6 నెలలు కేటాయించి రైతుల భరోసా ఎగ్గొట్టడానికి ఇవన్నీ మాయ ప్రయోగాలు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతుంది? అసలు ఆయన ఎక్కడ ఉంటుండో ఎవరికీ తెలియదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలే అంటుండు మా ఎమ్మెల్యే ఇంటికి పోతేనే దొరకడు మాకని. సరే ఈ గ్రామంలో కానీ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఆ సమస్యలు అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అంటున్నారు. కొంచెం పారిశుద్ధ్యం కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మీరు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా? పరిష్కారం ఎలా లభిస్తుందా సార్? ఇప్పుడు మేము ఈ పలాని విషయం అని మేము ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్, మేము టీఆర్ఎస్లో ఉన్నాం. ఇది ఉందని చెప్తే ప్రతిపక్ష పాలు కావాలని మా మీద తప్పుడు ప్రచారానికి వచ్చిరని అంటారు. మేము ఏదన్నా ఇచ్చినా కూడా మాది వినతి పత్రం కూడా తీసుకోరు. ఆ క్రమంలో మేము వాళ్ళని అడగటం కూడా వేస్ట్ అనుకునే మేము వాళ్ళని ఎలాంటివి కూడా వాళ్ళని సిఫార్సు చేయట్లేదు. సార్ ఎలక్షన్ అంటేనే మందు దాంతోపాటు డబ్బులు ప్రలోభాలకు గురి చేస్తుంటారు ఓటర్లను. దాంతోపాటు కూడా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తుంటారు. ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? మద్యానికి డబ్బుకు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా కూడా జనంలో మార్పు రావాలి సార్. జనం కూడా ఏం ఆలోచించాలంటే అతను మందు డబ్బు ఇవన్నీ ఎరచూపి పెడుతుండు, ఇవి ఎంత ఏదో ప్రలోభ పెడుతుండు. కానీ రేపు ఫ్యూచర్లో ఈ 5 ఏళ్ళు మన సమస్యలపై మన ఆపతిపై ఏదన్నా స్పందించి మనకు ఉపయోగపడి మన డెవలప్మెంట్కి ఉపయోగపడే వ్యక్తులను చూసి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలి. జనంలో చైతన్యం రావాలి. వాళ్ళలో చైతన్యం వచ్చిన నాడే ఈ డబ్బుకు మందుకు స్వస్తి జరుగుతుంది. సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్, మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలంటారు? నాయకుడిని ఎవరైనా ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైనా నాయకుడు దాని అభివృద్ధి కోసం, ఆ గ్రామ అభివృద్ధి కోసం, ఆ గ్రామ ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉన్న వ్యక్తులు వస్తే ఆ అభివృద్ధి పదంలో గ్రామాలు నడుస్తాయి. సరే యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు వెట్టింగ్ యాప్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుని అక్కడక్కడ అగత్యాలకు పాల్పడుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఏ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అవకాశాలు యువతకు కల్పించాలంటారు? కొత్త చట్టాలు ఏమైనా రావాలంటారు? కొత్త చట్టాలు అవసరం లేదు, కానీ పాలకుల విషయంలోనే ఇప్పుడు యువతకు సరైన ఉద్యోగ కల్పన చేస్తే అప్పుడు వీళ్ళు కదారి పట్టకుండా వాళ్ళకు ఉద్యోగ కల్పన లేనప్పుడు అందులో ఇప్పుడు ఉన్న ఈ బయట వ్యాపారస్తులు ఈ అన్ని డ్రగ్స్ గంజాయి వీళ్ళు వాళ్ళ రాంగ్ రూట్లో వాళ్ళ సంపాదన కోసం యువతను బాగా ప్రేరేపణ చేసి
ఇక యువత ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఉపయోగం చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పన కంపల్సరీ జరగాలి. సార్ రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి సార్. మరి ఎలక్షన్లు ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మేము ముఖ్యంగా ఏం లేదు, గ్రామ అభివృద్ధి కోసం మా ఏ పార్టీ రహితంగా కూడా ఎన్నికయ్యేంత వరకే పార్టీగా ఉండాలి. ఎన్నికైన తర్వాత పార్టీ రహితంగానే గ్రామ ప్రజలందరికీ కూడా అన్ని విధాలా సహకరించే వ్యక్తిగా ఉండాలి. కక్ష సాధింపు పద్ధతిలో ఉండొద్దు. సార్ ఫైనల్ సార్, బీఆర్ఎస్ పార్టీకి సత్యనారాయణ గారికి ఓటు వేయాలంటే ఏం చెప్తారు సార్ ప్రజలకు? ప్రజల అది నిర్ణయం మీదనే ఉంటుంది సార్. అది వాళ్ళ ఆలోచన ఎవరికి వేయాలి అని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.